కొంచెం 10-11 దాకా చావల్లో కూర్చున్నాడు. ఎప్పుడు రాత్రి పొద్దున 12 గంటల హారతి చేసేవాడు. తర్వాత మన 2-3 ఒకసారి ప్రచారం చేసేవాడు వాడు ద్వారకా మీద వచ్చి ప్రచారం చేసేవాడు. నడుచుగా రాత్రిపూట సాయంత్రం చావుళ్ళు భజన చేసేవాడు. దాంట్లో అక్కడ కూర్చునేవాడు. మా క్రిస్తల భవసాగరం అని బాగా పాటలు పాడేవాడు. గల్లు బాగా చేసేవాడు. అది వేరే ఆనందం. అది తెలుగు మగ రాత్రి ఇంకా రాత్రి అక్కడ గురుస్తారు అక్కడ రూమ్ ఉంది. దాని పైన కూడా ఎక్కేవాడు. అక్కడ గురుస్తాను కాసేపు జపం చేసి మళ్ళీ రూమ్ లో కూర్చొని సాధన చేసేవాడు. వేడి కాబట్టి 12 గంటలప్పుడు ఆటప్పుడు 2 భాగాలు కొత్త మందిలో అందరూ దిక్కుంటుండే అక్కడ పరిశ్రమ చేస్తాం. రోజు మధ్యాహ్నం 12 గంటలు చేసేవాడు. దత్తమందిరానికి 2 బాబు ఇది అక్కడ రాత్రి 10 గంటల ఆటప్పుడు 11 గంటల జిమ్లో వేసేవారు. కొబ్బరికాయ గమనించేవారు. పసుపు కుంకుమ అమ్మేవారు బయట. కొబ్బరికాయ పసుపు కుంకుమ కూడా కర్పూరం కూడా సాంబ్రాణి వేసాడు. అప్పుడు దునికి అయింది పైన మిషు కట్టారు. మిషు ఉండేది ప్రదర్శన జపం చేశారు. ఏ నామం చేశాడు సార్? ఆయన బయటకు తీసేవారు కాదు, లోపల తెలిసేది కదా. తెలిసేది కాదు. ఆయన శిష్యులు ఉన్నారు సార్ మీరు సార్లో? ఆయన తమిళనాడు ఉండేవారు. చిన్నగా ఎక్కడ సంవత్సరం ఉండేవాడు. ఆయన కొద్దిసేపు దగ్గర జనాలు నడుస్తూ ఉంటాడు. కానీ ఎగబడేవారు. నమస్కారం. మిమ్మల్ని ఏమన్నా వాళ్ళ దగ్గర పోతే స్వామిని ఏమన్నాడు కాదంటే ఇంకెవరన్నా వస్తే అరిచేవాళ్ళు. దక్షిణ ఇచ్చేవాడానికి మరి పెట్టుకున్నాడు. బండి అందరూ 10 చాలా మంది ఇచ్చేవాడు. పెట్టుకున్నాడు. ఎప్పుడు విజయవాడ బయట పెనంటూరుకి ఎక్కడో ఒక 4 ఎకరాలు 10 ఎకరాలు కొని ఆస్తులు పెడుతూ రమ్మన్నారు. బతినారంటే వద్దున్నా సాగు తరగతి ఉండేవారు. కర్ణాటక మలయాళ సోమవారం ఏం చేశాడు ఆయన చాలా డబ్బులు అసలు ఆయన సంస్థానం పుస్తకాలు స్వాధీనం చేసుకుని ఎలా వేశారంటారు. అవన్నీ ఇచ్చేసాడు. మరి జరిగిన వాళ్ళని వచ్చేది బ్యాగ్ చేసుకొని ఇంట్లో ఇచ్చేవారు. చాలా మంది ఇంట్లో ఇచ్చేవాడు. రాత్రి ఇంకా లైన్ లో ఉండేవారు. పప్పు ప్రసాదాలు తీసుకొని ఇచ్చేవారు. కొంతమంది గంటలు ఇచ్చేవాడు. చోటా బాబు చూసారా? చూడలేదండి. ఇప్పుడు వెనకంటారు ఒక టైం ఇచ్చాను పెట్టండి లేదంటే సంస్థానం భోజనం ఇచ్చేవారు. ఆయనకి ఇచ్చేవాళ్ళు సంవత్సరం భోజనం ఇచ్చేవాడు.